కొన్ని ఐటమ్స్ అభిషేకంలో యూస్ చేయొద్దు అని చెప్పి నేను వీడియో చేశాను కదా, అవి ఎందుకు యూస్ చేయొద్దు అని అడుగుతున్నారు. సో నేను ఇక్కడ క్లారిఫై చేస్తాను. ఫస్ట్ థింగ్ వచ్చేసి కోకోనట్ వాటర్కి 2 రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ రీజన్ ఏంటంటే కోకోనట్ వాటర్ ఆరిజిన్ ఇంకా లక్ష్మీదేవి ఆరిజిన్ ఒకే ప్లేస్ నుంచి ఉంది. లక్ష్మీదేవి విష్ణుమూర్తి రిలేటెడ్ కాబట్టి శివుడు దాన్ని యాక్సెప్ట్ చేయడు. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి శివుడికి అర్పించింది ఏదైనా కూడా నిర్మలయ అంటే పవిత్రమైనది, ఇంకా మనము స్వీకరించొద్దని. నార్మల్గా ఏ డేట్కైనా మనం కోకోనట్ని ఆఫర్ చేసినప్పుడు వాటర్ని మళ్ళీ మనకి ఇస్తారు కదా, సో ఇక్కడ వాటర్ అలా ఇవ్వకూడదు కాబట్టి శివుడికి అసలు అది యూజే చేయరు. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి తులసి ఒక డెమాన్ కింగ్ జలంధర వాళ్ళ వైఫ్. ఆయన ప్రపంచాన్ని డిస్ట్రాయ్ చేస్తుంటే శివుడు ఆయన్ని డిస్ట్రాయ్ చేస్తాడు. సో ఆ కోపంతో నీ పూజలో అసలు నన్ను యూజే చేయకూడదు అని చెప్పి తులసి కర్స్ చేస్తుంది శివుడిని. అందుకోసం మనం తులసి లీవ్స్ యూజ్ చేయము. థర్డ్ థింగ్ వచ్చేసి రెడ్ కలర్ ఫ్లవర్స్ అసలు యూస్ చేయొద్దు. ఎందుకంటే ఆయన ఒక మెడిటేటివ్ ఇంకా కామ్ కంపోజ్డ్ పర్సన్ ఫామ్లో ఉంటారు. సో మనం రెడ్ కలర్ జనరల్గా దేన్ని సింబలైజ్ చేస్తుంది? ఎనర్జీ, హై ఎనర్జీ ఇంకా అగ్రెషన్ని సింబలైజ్ చేస్తుంది కదా. సో అలాంటి కామ్ కంపోజ్డ్ పర్సన్ని రెచ్చగొట్టినట్టుగా ఉంటుందంట. సో ఆయనకి ఇంకా కోపం వస్తుందంట రెడ్ కలర్ ఫ్లవర్స్ యూస్ చేస్తే. అండ్ ఫోర్త్ థింగ్ వచ్చేసి కుంకుమ ఇంకా పసుపు నార్మల్గా అమ్మవారిని డెకరేట్ చేయడానికి యూస్ చేస్తారు. అలాగే ఉమెన్ కూడా వాళ్ళ మ్యారిటల్ స్టేటస్ని ఏమంటారు చూపించడానికి పసుపుని కుంకుమని వాడతారు కదా. సో ఆయన ఒక సాధువు లాగా కాబట్టి ఆయన అవి పసుపు ఇంకా కుంకుమని యాక్సెప్ట్ చేయడు. ఆయన భస్మ ప్రియుడు అని అంటారు. భస్మాన్ని మనం యూస్ చేయాలి, పసుపు కుంకుమని యూస్ చేయొద్దు. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి కేటకీ ఫ్లవర్కి ఒక స్టోరీయే ఉంది. ఒకరోజు బ్రహ్మ ఇంకా విష్ణువు ఎవరు సుప్రీం అని చెప్పి ఫైట్ చేసుకుంటుంటే అప్పుడు శివుడు వెళ్ళాడంట. వెళ్ళి నేను ఒక టాస్క్ ఇస్తాను, అందులో ఎవరైతే ఫస్ట్ ఫైండ్ అవుట్ చేస్తారో వాళ్ళదే సుప్రీం అని అంటాడు. అప్పుడు విష్ణుమూర్తి నేను ఫైండ్ చేయలేకపోయాను అని చెప్పి ఆ ఫెయిల్యూర్ని యాక్సెప్ట్ చేస్తాడు. బట్ బ్రహ్మ ఏంటంటే అది ఫైండ్ చేయకుండానే నేను ఫైండ్ చేశాను అని అబద్ధం చెప్తాడు. దానికి సాక్ష్యంగా కేటకీ ఫ్లవర్ నిలుస్తుంది. సో శివుడికి కోపం వచ్చి కేటకీ ఫ్లవర్ని ఇంకా బ్రహ్మని పూజల్లోనే బ్యాన్ చేస్తారు. పూజ నార్మల్గా బ్రహ్మకి ఇంకా కేటకీ ఫ్లవర్స్ని యూజ్ చేయరు. తర్వాత ఇంకో స్టోరీ ఉంది. ఆయన మళ్ళీ అడగడం వల్ల నార్మల్గా యజ్ఞాలు చేసినప్పుడు బ్రహ్మకి పూజ చేయాలి అని చెప్తాడు. బట్ కేటకీ ఫ్లవర్ని మాత్రం శివుడికి అసలు యూజ్ చేయొద్దు అని అంటాడు. అండ్ ఇంకొకటి ఈ ఇన్ఫెస్టెడ్ బేల్ లీవ్స్ అంటే ఇవే బిల్వ పత్రాలు ఉంటాయి కదా, మనము బిల్వ పత్రాలనే కాదు ఏ పువ్వులైనా ఏవైనా కూడా దేవుడికి సమర్పిస్తున్నప్పుడు అవి ఫ్రెష్గానే ఉండాలి. సో ఈ బిల్వ పత్రాలైనా కూడా బిల్వ పత్రాలు శివుడికి చాలా 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 ఇష్టము. సో అవి మనం దేవుడికి ఆఫర్ చేస్తున్నప్పుడు అవి ఫ్రెష్గా ఉండాలి, ఫ్రెష్గా ఉండేటట్టు చూసుకొని ఆఫర్ చేయాలి. అందుకోసమని ఇన్ఫెస్టెడ్వి యూజ్ చేయొద్దు అని అంటారు. ఇప్పుడు మీకు ఒక క్లారిటీ వచ్చింది అని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ, బాయ్.